హాయ్ అండి, నమస్తే. స్పూన్ఫుల్ స్టోరీస్కి స్వాగతం. నేను మీ జ్యోతి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్లో వంటలని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాన్ వెజ్ రెసిపీని చూపించమన్నారు. వారి కోసం ఈరోజు నేను చికెన్ రోస్ట్ తవా ఫ్రైని చూపించబోతున్నాను. చలో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని 2 లెగ్ పీసెస్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 2-3 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ అవ్వాలండి. కుక్ అయిపోయిన తర్వాత దాన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 20 మినిట్స్ చల్లారబెట్టుకున్న ఆ 2 లెగ్ పీసెస్ని అందులోకి వేసుకొని 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు గరం మసాలా. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా కలుపుకొని వన్ అవర్ పాటు మూత పెట్టుకొని మ్యారినేట్ చేయాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ప్యాన్ మీద వేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి దాన్ని రోస్ట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2-3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని ఒకసారి మళ్ళీ చికెన్ని ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఇది కుక్ అవటానికి ఒక 15 మినిట్స్ అయినా పడుతుందండి. కొంచెం కొంచెంగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటూ 2-3 కరివేపాకు రెబ్బలు కూడా మనం టేస్ట్ కోసం పైన పెట్టుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకో ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, గుమగుమలాడే స్పైసీ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. ముక్క చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, లోపల ఎంత జ్యూసీగా, పైన ఎంత క్రిస్పీగా వచ్చిందో. మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి లేదా పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నోరూరించే వంటకాల కోసం మన స్పూన్ఫుల్ స్టోరీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.